5G కోసం జియో సిమ్ని యూజ్ చేస్తే మన మొబైల్ బ్యాటరీ హెల్త్ నిజంగా 40% ఇంక్రీజ్ అవుతుందా? ఇది నేను చెప్తుంది కాదు, ఒక టెక్నాలజీ న్యూస్ ఆర్టికల్ చెప్తుంది. అంటే జియో సిమ్ కాకుండా వేరే ఏ సిమ్ అయినా సరే 5G కోసం యూజ్ చేస్తే మన మొబైల్ బ్యాటరీ హెల్త్ తగ్గిపోతుందా? ఈ వీడియోలో అసలు నిజం తెలుసుకుందాం అండ్ దాంతో పాటు అసలు ఎట్లా పాసిబుల్ అయితే చూద్దాం. అండ్ ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తే ఇంకొక ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవచ్చు. అదేంటంటే ఒకవేళ నిజంగా జియో 5G యూజ్ చేస్తే మన బ్యాటరీ హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది అంటే ప్రతి మొబైల్లో ఇంక్రీజ్ అవుతుందా? అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్స్ ఉంటాయి కదా, 10,000 ప్రైస్ సెగ్మెంట్, 12,000 ప్రైస్ సెగ్మెంట్లో కూడా ఆ మొబైల్స్ కూడా మన బ్యాటరీ హెల్త్ ఇంక్రీజ్ అవుతుందా? లేదంటే ఓన్లీ ఫ్లాగ్షిప్ మొబైల్స్ యూజ్ చేస్తే ఇంక్రీజ్ అవుతుందా? అసలు మనం ఎట్లా చూసుకోవాలి? అంటే చిన్న మొబైల్ అంటే 12,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న మొబైల్ని కూడా మనం వాడినట్లయితే నిజంగా జియో 5G యూజ్ చేస్తే మన బ్యాటరీ హెల్త్ ఇంక్రీజ్ అవుతా లేదా ఎట్లా చూసుకోవాలో ఆ ఒక డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడదాం. ఫస్ట్ మనం జియో 5Gని యూజ్ చేస్తే నిజంగా బ్యాటరీ హెల్త్ ఇంక్రీజ్ అవుతా లేదా చూద్దాము. దానికంటే ముందు 5Gని అర్థం చేసుకుందాం. సో 5G వచ్చేసరికి 2 డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసరికి స్టాండ్ అలోన్, ఇంకొకటి వచ్చేసరికి నాన్ స్టాండ్ అలోన్. సో ఈ యొక్క స్టాండ్ అలోన్ అండ్ నాన్ స్టాండ్ అలోన్కి డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ స్టాండ్ అలోన్ చూసుకుందాం. సో స్టాండ్ అలోన్ 5G ఏంటి అంటే 5G ఆర్కిటెక్చర్ ఉండాలి అండ్ 5G ర్యాన్ అయితే ఉండాలంట. ర్యాన్ వచ్చేసరికి రేడియో యాక్సెస్ నెట్వర్క్. అంటే మనకు ఏదైతే టవర్స్ బిల్డ్ చేస్తారో, సో ఏదైతే నెట్వర్క్ అయితే ఉంటుందో, సో మనకు 5G రావాలి అంటే మన మొబైల్కి సో ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది కదా, సో ఆ ఆర్కిటెక్చర్ కూడా 5G ఆర్కిటెక్చరే ఉండాలి. అంటే స్టాండ్ అలోన్ వచ్చేసరికి 5G ఆర్కిటెక్చర్ అంటే కంప్లీట్ 5Gనే యూజ్ చేస్తారు. అంటే మనకు వచ్చే నెట్వర్క్ అయినా సరే, ఆ ఆర్కిటెక్చర్ అయినా సరే, మనకి ఏదైతే కోర్ ఉంటుందో సో అది కూడా వచ్చేసరికి 5G అయితే ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే కాస్ట్ చాలా పెరిగిపోతుంది. అంటే ఒక ఎయిర్టెల్ కానీ, మనకు BSNL కానీ, వోడాఫోన్ ఐడియా కానీ, జియో కానీ ఏదైనా టెలికామ్ ఆపరేటర్స్ చూసుకున్నట్లయితే కాస్ట్ ఎక్కువ పెట్టయితే అనుకోరు కదా, సో కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కంప్లీట్లీ 5G అంటే ఫ్రమ్ స్క్రాచ్ మనకు 5G సిగ్నల్సే రావాలి అంటే ఆబ్వియస్లీ మనకు లో లేటెన్సీ ఉంటుంది. మనకు ఈ యొక్క నెట్వర్క్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ వస్తుంది, మనకి ఎలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఉండదన్నమాట. సో సీమ్లెస్ కనెక్టివిటీ అయితే ఉంటుంది మనకి ఈ యొక్క స్టాండ్ అలోన్ యూజ్ చేస్తే. కానీ కాస్ట్ ఆబ్వియస్లీ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వాళ్ళు మెయింటైన్ చేయాలి. సో ఫస్ట్ స్టార్ట్ చేయాలి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, కొత్త ఆర్కిటెక్చర్ని క్రియేట్ చేయాలి. సో ఇలాంటి చాలా హెక్టిక్ వర్క్స్ అయితే ఉంటాయి. సో అందుకే ఈ యొక్క స్టాండ్ అలోన్ వచ్చేసరికి చాలా మంది ప్రిఫర్ చేయరు. కానీ జియో ఎందుకు ప్రిఫర్ చేస్తుందంటే, సో జియో వచ్చినప్పుడే ఈ యొక్క 5G నెట్వర్క్ తోటి వచ్చింది కాబట్టి, అంటే ఫస్ట్ 4G వచ్చింది కానీ ఇమీడియట్గా 5Gని అడాప్ట్ చేసుకుంది కాబట్టి, సో వాళ్ళకు ఒక క్లారిటీ అయితే ఉండే ముందు నుంచి ఒక 5G కోసం, 5G స్పెక్ట్రమ్ కోసము ఈ యొక్క 5G ఆర్కిటెక్చర్నే తీసుకురావాలి అని. కానీ అదే మనం ఇక్కడ నాన్ స్టాండ్ అలోన్ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకు 5G వస్తుంది. సో ఇందులో కూడా మనకు 5G స్పీడ్స్ వస్తే బాగానే వస్తుంది, కానీ లేటెన్సీ వచ్చేసరికి కొంచెం హై అయితే ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ యొక్క టెలికామ్ ఆపరేటర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకు ఈ యొక్క నాన్ స్టాండ్ అలోన్ని బిల్డ్ చేయాలంటే వాళ్ళ కాస్ట్ వచ్చేసరికి చాలా తక్కువ ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఏదైతే ఆర్కిటెక్చర్ స్టాండ్ అలోన్లో 5G ఆర్కిటెక్చర్ వాడారు కదా, కానీ ఇక్కడ 4G ఆర్కిటెక్చర్నే వాడతారు. అంటే మనకు ఆల్రెడీ మనకి ఇన్ని ఇయర్స్ నుంచి 4G నెట్వర్క్ అయితే ఉంది కదా, సో సేమ్ ఆర్కిటెక్చర్ని వాడతారు. కానీ మనకి ఏదైతే 5G నెట్వర్క్ ఉంటుందో సో ఒక 5G ర్యాన్ని మాత్రమే వాడతారు. అంటే 5G ర్యాన్ వచ్చేసరికి రేడియో యాక్సెస్ నెట్వర్క్. సో ఆ ఒక నెట్వర్క్ వచ్చేసరికి మాత్రమే 5G. కానీ ఆల్రెడీ ఉన్న ఆర్కిటెక్చర్ మాత్రం మనకు కంప్లీట్లీ 4G కాబట్టి, సో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకు. అంటే కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, కొత్త ఆర్కిటెక్చర్ బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఆల్రెడీ టెలికామ్లో వర్క్ చేసే వాళ్ళకు కూడా ఈ యొక్క ఆర్కిటెక్చర్ మీద ఒక కంప్లీట్ క్లారిటీ అయితే ఉంటుంది. సో ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా డిప్లాయ్ చేయాలి అని ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ కాస్ట్ ఎఫిషియెంట్ చాలా అయితే ఉంటుంది అనమాట. స్పీడ్స్ బాగానే వస్తాయి, మరీ మనకు అసలు చాలా డిఫరెన్స్ అయితే ఎట్లా ఏమి ఉండదు. కానీ లేటెన్సీ వచ్చేసరికి చాలా హై అయితే ఉంటుంది అనమాట ఇక్కడ మనకు నాన్ స్టాండ్ అలోన్ వచ్చేసరికి. అదే స్టాండ్ అలోన్లో వచ్చేసరికి మనకు స్పీడ్స్ ఆబ్వియస్లీ హై ఉంటుంది అన్నిటితో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ మనకు సీమ్లెస్ కనెక్షన్ అయితే ఉంటుంది, కానీ నాన్ స్టాండ్ అలోన్లో అంత సీమ్లెస్ అయితే ఉండదు అనమాట. ఇప్పుడు మీకు అనిపించవచ్చు స్టాండ్ అలోన్ అయితే ఏంది, నాన్ స్టాండ్ అలోన్ అయితే ఏంది, మనకైతే 5G వస్తుంది కదా అని. కానీ ఇక్కడే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఏముంటుంది అంటే మనకు జియో వచ్చేసరికి మాత్రమే కంప్లీట్గా స్టాండ్ అలోన్ నెట్వర్క్ని అయితే వాడుతుంది. అంటే స్టాండ్ అలోన్ ఆర్కిటెక్చర్ అయితే ఉందన్నమాట. అంటే కంప్లీట్గా 5G ఆర్కిటెక్చర్ నుంచి వాళ్ళు బిల్డ్ అయితే చేశారు. సో స్పీడ్ వచ్చేసరికి చాలా ఫాస్ట్గా వస్తుంది. అండ్ ఇక్కడ మనకు ఈ యొక్క పవర్ కన్జంప్షన్ ఏదైతే ఉంటుందో సో చాలా తక్కువ అయితే ఉంటుంది. అంటే మొబైల్ కూడా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం లేదనమాట మొబైల్ కూడా ఒక 5Gని తీసుకోవడానికి. కానీ అదే నాన్ స్టాండ్ అలోన్లో వచ్చేసరికి మనకు ఈ యొక్క పవర్ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా హై అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్కిటెక్చర్ 4G ఆర్కిటెక్చర్ నుంచి మనం 5G తీసుకొస్తున్నాం కాబట్టి, అంటే ఆల్రెడీ మనకు 4G కోర్ ఆర్కిటెక్చర్ అయితే ఉంటుందన్నమాట. సో దాని నుంచి అది బేస్ చేసుకొని ఈ యొక్క 5G నెట్వర్క్ అయితే వస్తుంది. సో దానివల్ల మనకు ఈ యొక్క మొబైల్ వచ్చేసరికి చాలా హార్డ్గా పుష్ చేయాలి. అంటే బ్యాటరీ వచ్చేసరికి చాలా ఎక్కువ కన్సంప్షన్ అయితే అవుతుందన్నమాట ఈ యొక్క NSA ఉంటే, అంటే నాన్ స్టాండ్ అలోన్ ఆర్కిటెక్చర్ ఉన్నట్లయితే. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ముందే చెప్తున్నా, సో ఎయిర్టెల్లో కూడా మనకు ఈ యొక్క స్టాండ్ అలోన్ నెట్వర్క్ అయితే ఉంది, అంటే స్టాండ్ అలోన్ ఆర్కిటెక్చర్ అయితే ఉంది. కానీ ఎయిర్టెల్లో కంప్లీట్గా స్టాండ్ అలోన్ అయితే లేదనమాట. ఇక్కడ మనకు బోత్ నాన్ స్టాండ్ అలోన్ ఉంది, స్టాండ్ అలోన్ ఉంది. కాబట్టి నేను ఎయిర్టెల్ని కంప్లీట్గా ఈ యొక్క ఎయిర్టెల్ని వాడితే మనకు బ్యాటరీ ఎఫిషియెంట్గా చాలా మంచిగా ఇంక్రీజ్ అవుతుందని అయితే అన్నాను. సో జియో ఏంటంటే కంప్లీట్గా స్టాండ్ అలోన్ ఉంది కాబట్టి, సో జియో 5Gని యూజ్ చేసినట్లయితే మనకు ఈ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా మటుకు తక్కువ అయితే ఉంటుంది అనమాట మొబైల్లో. కానీ అదే మనకి ఇక్కడ ఎయిర్టెల్ చూసినట్లయితే
చూసినట్లయితే మనకు స్టాండ్ అలోన్ నెట్వర్క్ వస్తే ఓకే, అంటే బ్యాటరీ కన్సంప్షన్ చాలా తక్కువ ఉంటుంది. కానీ నాన్ స్టాండ్ అలోన్ వస్తే మాత్రం మనం మళ్ళీ బ్యాటరీ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా హై అయితే ఉంటుంది అనమాట. కానీ అదే మనకి ఇక్కడ బిఎస్ఎన్ఎల్ కానీ ఇప్పుడు కొత్తగా బిఎస్ఎన్ఎల్ కూడా 5G వచ్చింది. సో బిఎస్ఎన్ఎల్ కానీ వోడాఫోన్ ఐడియా కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్లీట్గా నాన్ స్టాండ్ అలోన్ ఉంది కాబట్టి మన మొబైల్ వచ్చేసరికి చాలా పుష్ చేయాలి అంటే ఒక సిగ్నల్ తీసుకోవడానికి. సో ఇక్కడ మనకు బ్యాటరీ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా హై అయితే ఉంటుంది అనమాట. కానీ ఇక్కడ జియో వచ్చేసరికి కంప్లీట్లీ స్టాండ్ అలోన్ కాబట్టి ఈ యొక్క అంటే మొబైల్ వచ్చేసరికి అంత ఎఫర్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. సో బ్యాటరీ కన్సంప్షన్ వచ్చేసరికి చాలా తక్కువ అయితే ఉంటుంది. సో ఇక్కడ జియో అని కాదు మ్యాటర్, అంటే జియోని యూజ్ చేస్తేనే మనకు ఈ యొక్క మొబైల్ బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ ఉంటుందని కాదనమాట. సో ఏంది అంటే స్టాండ్ అలోన్ ఉంటే పర్లేదు, అంటే స్టాండ్ అలోన్ ఉంటే ఏ ఒక్క టెలికామ్ ఆపరేటర్ అయినా సరే ఈ యొక్క స్టాండ్ అలోన్ నెట్వర్క్ యూజ్ చేసినట్లయితే మన మొబైల్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఈ యొక్క స్టాండ్ అలోన్ నెట్వర్క్ రావాలి అంటే ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ జియో సిమ్మే వాడుతున్నారు అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ తక్కువ ఉండాలి, మనకు బ్యాటరీ లైఫ్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే ఇప్పుడు స్టాండ్ అలోన్ ఒకటి ఏంటంటే జియో మాత్రమే ఉంది కాబట్టి సో ఈ 5G కోసం మనం జియో సిమ్ యూజ్ చేసినట్లయితే అంటే ఏ మొబైల్ యూజ్ చేసినా పర్లేదా అని ఒక డౌట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు దాన్ని క్లారిఫై అయితే చేస్తాను. సో మొబైల్ కొనేటప్పుడు మొబైల్ స్పెసిఫికేషన్స్లో మనకు ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అయితే ఉంటుంది, అంటే మొబైల్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ చూసినట్లయితే ఈ యొక్క ఫ్రీక్వెన్సీ మొబైల్ ఫ్రీక్వెన్సీ కానీ సిగ్నల్ ఫ్రీక్వెన్సీ కానీ అలాంటి స్పెసిఫికేషన్ అయితే ఉంటాయి అనమాట. ఇంకోటి మీరు చూసి ఉండొచ్చు 5G బ్యాండ్స్ అని ఉంటాయి కదా, N78 N77 ఇలాంటి బ్యాండ్స్ అయితే ఉంటాయి కదా. సో అక్కడనే రాసి ఉంటుంది NSAనా SAనా అని. సో SA ఉన్నట్లయితే మీ యొక్క మొబైల్లో స్టాండ్ అలోన్ నెట్వర్క్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో దానివల్ల మీరు జియో సిమ్ యూజ్ చేసినట్లయితే అంటే జియోనే కాదు ఏదన్నా ఇప్పుడు మీరు ఎప్పుడు చూసినా సరే ఈ వీడియో స్టాండ్ అలోన్ నెట్వర్క్ ఉన్న ఏ ఒక్క టెలికామ్ ఆపరేటర్ మీరు యూజ్ చేసినా సరే అట్ ఎండ్ ఆఫ్ ది డే మీ యొక్క మొబైల్ వచ్చేసరికి ఈ యొక్క మొబైల్ బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి ఇంక్రీజ్ అయితే అవుతుంది. ఈ 5G గురించి స్టాండ్ అలోన్ గురించి నాన్ స్టాండ్ అలోన్ గురించి ఈ అన్ని టర్మ్స్ వచ్చేసరికి నేను చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా. సో మీకు ఇంకా డీటెయిల్స్లో కావాలి అంటే కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి. సో మీకు ఒక టెక్నికల్ స్పెసిఫికేషన్ తోటి డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. గైస్, జై హింద్.